హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. టెక్ న్యూస్ ఇన్ తెలుగుకి స్వాగతం. వివో V20 Pro మొబైల్ని సెప్టెంబర్ నెలలో థాయిలాండ్లో లాంచ్ చేసింది. మన ఇండియాలో డిసెంబర్ 2వ తేదీన లాంచ్ చేస్తున్నట్లు వివో కంపెనీ మీడియా ఇన్వైట్ ద్వారా తెలిపింది. ఈ మొబైల్లో స్పెక్స్ చూసుకుంటే 6.44 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే ఎస్పెక్ట్ రేషియో వచ్చేసి 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. వివో V20 Proలో రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా చూసుకుంటే 64 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్తో వస్తుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ని కూడా తీసుకొచ్చారు. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. వివో V20 Pro మొబైల్ Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ V20 Proలో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి మూన్లైట్ సొనాటా, మిడ్ నైట్ జార్జ్, సన్సెట్ మెలోడీ. కలర్ నేమ్స్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి. ఫైనల్గా ప్రైస్ చూసుకుంటే 8GB 128GB వేరియంట్ థాయిలాండ్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 36,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉంది. ఇక మన ఇండియాలో ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. తర్వాత న్యూస్ చూసుకుంటే జియో లాస్ట్ మంత్ ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం జియో పేజెస్ అనే వెబ్ బ్రౌజర్ని తీసుకొచ్చింది. ఈ కొత్త బ్రౌజర్లో డేటా సెక్యూరిటీ, సమాచారంపై నియంత్రణ ఉంటుందని జియో కంపెనీ తెలిపింది. ప్రస్తుతం జియో పేజెస్ యొక్క లేటెస్ట్ వెర్షన్ 2.0.1ను రిలీజ్ చేసింది. ఈ వెర్షన్లో యూజర్స్ కోసం ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన డక్డక్గో సెర్చ్ ఇంజిన్ని తీసుకొచ్చింది. ఈ డక్డక్గో అనేది ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సెర్చ్ ఇంజిన్ అని జియో తెలిపింది. ఈ జియో పేజెస్లో బింగ్, యాహూ, గూగుల్ వంటి ఇతర సెర్చ్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ జియో పేజెస్లో షార్ట్ వీడియోస్ కోసం ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. ఈ న్యూ ఫీచర్లో 30 సెకండ్స్ లెంత్ ఉండే షార్ట్ వీడియోస్ ఉంటాయని జియో తెలిపింది. ఇంకా ఈ జియో పేజెస్ లోకల్ లాంగ్వేజెస్లో కూడా బ్రౌజ్ చేయడానికి యూజర్స్కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత న్యూస్ చూసుకుంటే మోటరోలా మోటో G5G మొబైల్ని నవంబర్ 30న ఇండియాలో లాంచ్ చేసి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో మొదటి సేల్కి తీసుకొస్తుంది. మోటో G5G స్పెక్స్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ HD+ LTPS డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G SoC ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్ కెమెరాస్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని, ఇంకా సెల్ఫీ కెమెరా కోసం 16 మెగాపిక్సెల్ని యూజ్ చేశారు. ఈ మోటో G5Gలో 5000 mAh బ్యాటరీ విత్ 20 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 26,300 ఉండొచ్చని సమాచారం. ఓల్కానిక్ గ్రే అండ్ ఫ్రోస్టెడ్ సిల్వర్ కలర్స్లో ఈ మొబైల్ అవైలబుల్గా ఉంది. తర్వాత న్యూస్ చూసుకుంటే మళ్ళీ వివో తన వెబ్సైట్ ద్వారా వివో Y1s అనే కొత్త మొబైల్ని ఎంట్రీ లెవెల్ యూజర్స్ కోసం తీసుకొచ్చింది. వివో Y1sలో 6.22 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే, మీడియాటెక్ హీలియో P35 MT6765 ప్రాసెసర్తో ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఈ మొబైల్లో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, రేర్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేశారు. ఈ మొబైల్ Android 10 OS మీద బేస్ అయిన ఫన్ టచ్ OS 10.5 పై రన్ అవుతుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్తో 4030 mAh బ్యాటరీని తీసుకొచ్చింది. అరోరా బ్లూ, ఆలివ్ బ్లాక్ అనే 2 కలర్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 2GB 32GB వేరియంట్ ప్రైస్ 7,999 రూపాయలు ఉంటుందని సమాచారం. ఒకవేళ అదే ప్రైస్తో తీసుకొస్తే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో క్లిక్ అవ్వడం చాలా కష్టం. తర్వాత న్యూస్ చూసుకుంటే నోకియా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్గా నోకియా 2.4 అనే మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.5 ఇంచెస్ HD+ ఫిల్ డిస్ప్లే విత్ వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో నోకియా ఈ మొబైల్ని తీసుకొచ్చింది. ఈ మొబైల్ Android 10 OS మీద రన్ అవుతుంది. త్వరలోనే Android 11 అప్డేట్ కూడా రోల్అవుట్ చేస్తామని నోకియా తెలిపింది. నోకియా 2.4 మొబైల్లో కెమెరాస్ చూసుకుంటే రేర్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది.
ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 3GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 10,399 రూపాయలు ఉంది. నవంబర్ 26 నుండి ఫ్లిప్కార్ట్, అమెజాన్ మరియు రిటైల్ అవుట్లెట్లలో కూడా ఈ మొబైల్ పర్చేస్ చేయొచ్చు. తర్వాత న్యూస్ చూసుకుంటే రెడ్మీ బ్రాండ్ మీద తమ మొదటి స్మార్ట్ వాచ్ని అయితే చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ సేవింగ్ మోడ్లో 12 రోజుల వరకు ఛార్జ్ చేస్తుందని రెడ్మీ క్లెయిమ్ చేస్తుంది. ఈ వాచ్లో 24/7 హార్ట్ రేట్ మానిటర్ని, 7 స్పోర్ట్స్ మోడ్స్ ఇంక్లూడింగ్ అవుట్డోర్ అండ్ ఇండోర్ రన్నింగ్, అవుట్డోర్ అండ్ ఇండోర్ సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్ అండ్ ఫ్రీ యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC పేమెంట్స్కి కూడా ఈ రెడ్మీ వాచ్ సపోర్ట్ చేస్తుంది. దీని వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ ఉంటుంది. 1.4 ఇంచెస్ స్క్వేర్ డిస్ప్లేతో 323 ppi పిక్సెల్ డెన్సిటీతో 2.5D టెంపర్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ వాచ్లో 120 వరకు ఫేస్ ఆప్షన్స్ని కలిగి ఉంటుంది. 5 ATM వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. 50 మీటర్స్ వరకు వాటర్లో పడినా ఈ వాచ్కి ఏమీ కాదని రెడ్మీ తెలిపింది. ఈ వాచ్లో బ్యాటరీ వచ్చేసి 230 mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ తీసుకోవడానికి 2 అవర్స్ పడుతుంది. ఫైనల్గా చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 3,300 రూపాయలు ఈ వాచ్ ఉండొచ్చని సమాచారం. తర్వాత న్యూస్ టెక్నో పవా స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 4వ తారీఖున ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవనుంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదటి సేల్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ నైజీరియా, ఫిలిప్పీన్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. టెక్నో పవా స్పెక్స్ చూసుకుంటే 6.8 ఇంచెస్ HD+ డిస్ప్లే విత్ పంచ్ హోల్ కెమెరాస్తో వస్తుంది. ఈ మొబైల్లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో G80 SoC ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్లో రేర్ సెట్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సర్స్, ఇంకా ఫోర్త్ లెన్స్ వచ్చేసి AI HD లెన్స్ ఉంటుందని టిప్స్టర్ లీక్స్లో ఉంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ ఫిలిప్పీన్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 10,800 రూపాయలు ఉండొచ్చని సమాచారం. ఫైనల్ న్యూస్ వచ్చేసి OnePlus 8 అండ్ 8 Pro మొబైల్స్కి ఆక్సిజన్ OS 11.0.2.2 అప్డేట్ అయితే రోల్అవుట్ అవుతుంది. ఈ అప్డేట్ ఇండియా, యూరప్ అండ్ నార్త్ అమెరికాలోని మొబైల్స్కి రోల్అవుట్ అవుతుంది. ఈ అప్డేట్లో నవంబర్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఉంది. ఈ అప్డేట్లో సిస్టమ్ పవర్ కన్జప్షన్ ఆప్టిమైజేషన్, బ్యాటరీ లైఫ్ ఇంక్రీజింగ్ అండ్ స్ప్లిట్ స్క్రీన్ యాప్ ఎక్స్పీరియన్స్ని కూడా ఆప్టిమైజ్ చేశారు. ఇంకా ఇంతకుముందు ఉన్న చాలా ఇష్యూస్ని ఈ అప్డేట్ ద్వారా ఫిక్స్ చేసినట్లు ఈ అప్డేట్లో ఉంది. సో OnePlus 8 అండ్ 8 Pro మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళు ఈ అప్డేట్ మీకు వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ రోజుకి ఇంతే గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్ టెక్నాలజీస్.